ఉద్రిక్తత ధ్వంసం ఇదంతా పక్కన పెడితే కౌశిక్ రెడ్డి గాంధీ గొడవలో ఇప్పుడు ఇది మరో మలుపుగా చెప్పుకోవచ్చు. నాన్ లోకల్ అంశాన్ని కౌశిక్ రెడ్డి తెరపైకి తెచ్చారు. తెలంగాణ పవర్ ఏంటో రేపు చూపిస్తామంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించడం ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణ బిడ్డలం, ఆంధ్ర వాళ్ళు దాడి చేస్తే ఊరుకుంటామా అంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి పిఏసీ చైర్మన్ గాంధీ కూడా కౌంటర్ ఇచ్చారు. బతకడానికి వచ్చావని అంటావా, నువ్వు కరీంనగర్ నుంచి రాలేదా అంటూ గాంధీ కూడా కౌంటర్ ఇచ్చారు. సో 3 సార్లు ఎమ్మెల్యేని తననే బతకడానికి వచ్చావని అంటావా అంటూ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటున్నావా అంటూ కౌశిక్ రెడ్డికి సవాల్ విసిరారు. కౌశిక్ రెడ్డి నీ ఇంటికి వచ్చా, దమ్ముంటే బయటికి రా, తేల్చుకుందామంటూ గాంధీ వ్యాఖ్యానించాడు. గ్యారెంటీగా ఉంటది. యు డోంట్, దిస్ ఇస్ మై వర్డ్ టు యూ. TV9 ద్వారా చెప్తా ఉన్నాను, అసలే ఇష్పెట్ట భయపడే ప్రసక్తే లేదు. నేను వాళ్ళు ఎంత దాడి చేసినా ఈడనే నిల్చున్నా ఒక్క నా వెంటిక కూడా వీకలేకపోయారు కదా. పిచ్చోన్ లెక్క, చాతగానోన్ లెక్క నా అద్దాలు బగలగొట్టుడు, నా గేట్లు బగలగొట్టుడు, కుండీలు బగలగొట్టుడు. అరే దమ్ము లేదరా మీకు, నా ఇంటికి కూడా వీకలే కదరా మీరు. నా బిడ్డలము ఆంధ్రలో వచ్చి దాడి చేస్తే ఇక భయపడేటోడు లేడు. రేపు తెలంగాణ పవర్ ఎట్లుంటుందో రేపు నేను చూపిస్తానని చెప్పి దాడి గ్యారెంటీగా ఉంటది. యు డోంట్, దిస్ ఇస్ మై వర్డ్ టు యూ. TV9 ద్వారా చెప్తా ఉన్నాను, అసలే ఇష్పెట్ట భయపడే ప్రసక్తే లేదు. నేను వాళ్ళు ఎంత దాడి చేసినా ఈడనే నిల్చున్నా ఒక్క నా వెంటిక కూడా వీకలేకపోయారు కదా. పిచ్చోన్ లెక్క, చాతగానోన్ లెక్క నా అద్దాలు బగలగొట్టుడు, నా గేట్లు బగలగొట్టుడు, కుండీలు బగలగొట్టుడు. అరే దమ్ము లేదరా మీకు, నా ఇంటికి కూడా వీకలే కదరా మీరు. నా బిడ్డలము ఆంధ్రలో వచ్చి దాడి చేస్తే ఇక భయపడేటోడు లేడు. రేపు తెలంగాణ పవర్ ఎట్లుంటుందో రేపు నేను చూపిస్తానని చెప్పి దాడి గ్యారెంటీగా ఉంటది. యు డోంట్, దిస్ ఇస్ మై వర్డ్ టు యూ. TV9 ద్వారా చెప్తా ఉన్నాను, అసలే ఇష్పెట్ట భయపడే ప్రసక్తే లేదు. నేను వాళ్ళు ఎంత దాడి చేసినా ఈడనే నిల్చున్నా ఒక్క నా వెంటిక కూడా వీకలేకపోయారు కదా. పిచ్చోన్ లెక్క, చాతగానోన్ లెక్క నా అద్దాలు బగలగొట్టుడు, నా గేట్లు బగలగొట్టుడు, కుండీలు బగలగొట్టుడు. అరే దమ్ము లేదరా మీకు, నా ఇంటికి కూడా వీకలే కదరా మీరు. నా బిడ్డలము ఆంధ్రలో వచ్చి దాడి చేస్తే ఇక భయపడేటోడు లేడు. రేపు తెలంగాణ పవర్ ఎట్లుంటుందో రేపు నేను చూపిస్తానని చెప్పి దాడి గ్యారెంటీగా ఉంటది. యు డోంట్, దిస్ ఇస్ మై వర్డ్ టు యూ. TV9 ద్వారా చెప్తా ఉన్నాను, అసలే ఇష్పెట్ట భయపడే ప్రసక్తే లేదు. నేను వాళ్ళు ఎంత దాడి చేసినా ఈడనే నిల్చున్నా ఒక్క నా వెంటిక కూడా వీకలేకపోయారు కదా. పిచ్చోన్ లెక్క, చాతగానోన్ లెక్క నా అద్దాలు బగలగొట్టుడు, నా గేట్లు బగలగొట్టుడు, కుండీలు బగలగొట్టుడు. అరే దమ్ము లేదరా మీకు, నా ఇంటికి కూడా వీకలే కదరా మీరు. నా బిడ్డలము ఆంధ్రలో వచ్చి దాడి చేస్తే ఇక భయపడేటోడు లేడు. రేపు తెలంగాణ పవర్ ఎట్లుంటుందో రేపు నేను చూపిస్తానని చెప్పి ఈ దొంగ మా మీద అసత్య ఆరోపణలు చేసి ప్రాంతీయ విభేదాలు కూడా, నా కొడుకు ఎమ్మెల్యే అయ్యి సంవత్సరం కాలే, నేను ఈ శేర్లింగపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు నన్ను 3 సార్లు ఆశీర్వదించాను. వీడు నన్ను బతకడానికి వచ్చాను. నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? ఈ విల్లాస్లో దేనికి ఉంటున్నావురా? బతకడానికి వచ్చావా? శాసనసభ్యుడు కాకముందు వచ్చావా? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా 3 సార్లు శాసనసభ్యుని అయిన వాడిని బతకడానికి వచ్చావా అనే నా కొడుకు ప్రజల్ని విభేదాలు సృష్టించి, విచ్చలు సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా, ఈ కోవట్ మా మీద ఆరోపణలు చేశాడు. 11 గంటలకి నీ ఇంటికి వస్తా. అరే నీకు దమ్ముంటే 11 గంటలు నువ్వు రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. నా కొడక ఎదురుపడు రా, నీ కాలనీకి వచ్చా, నీ ఇంటికి వచ్చా. నా ఇంటికాడ పోలీసులు పెట్టుకోలే, వద్దని కూడా చెప్పా. గ్యారెంటీగా ఉంటది. యు డోంట్, దిస్ ఇస్ మై వర్డ్ టు యూ. TV9 ద్వారా చెప్తా ఉన్నాను, అసలే ఇష్పెట్ట భయపడే ప్రసక్తే లేదు. నేను వాళ్ళు ఎంత దాడి చేసినా ఈడనే నిల్చున్నా
ఒక్క నా వెంటిక కూడా వీకలేకపోయారు కదా. పిచ్చోన్లక చేతగానోన్లక నా అద్దాల బగలగొట్టుడు, నా గేట్లు బగలగొట్టుడు, ఇక కుండీలు బగలగొట్టుడు. అరే దమ్ము లేదరా మీకు, నా ఇంటికి కూడా వీకలే కదరా మీరు. నా బిడ్డలము ఆంధ్రలో వచ్చి దాడి చేస్తే ఇక భయపడేటోడు లేడు. రేపు తెలంగాణ పవర్ ఎట్లుంటుందో రేపు నేను చూపుతా అని చెప్పి దాడి గ్యారెంటీగా ఉంటది. యూ డోంట్, దిస్ ఇస్ మై వర్డ్ టు యూ. అసత్య ఆరోపణలు చేసి పిఎస్ కు తరలిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం అక్కడ కొంత టెన్షన్ వాతావరణమే నెలకొంది. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఇంకా ఎవరైనా కార్యకర్తలు ఉన్నారా, వాళ్ళు అనూహ్యంగా వచ్చి దాడి చేస్తారా అనుకుని పోలీసులు ప్రస్తుతం ఇంకా అక్కడ సిచ్యువేషన్ ని కంట్రోల్లోకి తెచ్చేందుకైతే ప్రయత్నిస్తున్నారు. అయితే కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇప్పుడు మరింత టెన్షన్ పుట్టిస్తోంది. ఎందుకంటే ఈ చర్యకు ఖచ్చితంగా ప్రతి చర్య ఉంటుంది. ఎలా అయితే తమ ఇంటిపై దాడి చేశారో, తమ కుటుంబ సభ్యులపై దాడి చేశారో, అక్కడున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారో, రేపు తెలంగాణ పవర్ ఏంటో చూపిస్తామో, ఇదే విధంగా ఈ చర్యకు ఖచ్చితంగా ప్రతి చర్య ఉంటుంది అంటూ రేపు 11 గంటలకు వేచి చూడండి అంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించింది ఇప్పుడు మరింత టెన్షన్ పుట్టిస్తోంది. ఎందుకంటే కార్యకర్తల్ని భారీగా తరలి రావాలని కోరారు కౌశిక్ రెడ్డి. సో మేడ్చల్ నుండి బయలుదేరి అక్కడే అరకెపూడి గాంధీ ఇంటికి 11 గంటలకు వెళ్తామంటూ ఈ రోజు జరిగిన చర్యకు రేపు ప్రతి చర్య ఉంటుందంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించడంతో పోలీసులు కూడా కొంత అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ రోజు